ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనము. మరియు నీవు నా మాట వినునందున భూలోకములను జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను. బైబిల్ గ్రంథంలో అత్యంత అధికముగా దేవుని చేత, మనుషుల చేత కాదు కానీ దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వారిలో మొదటి వరుసలో ఉండేవారిలో అబ్రహాము కూడా ఒకటిగా మనం చూడవచ్చు. దేవుడు అతని సంతానమును అత్యధికముగా దీవించటం మాత్రమే కాదు కానీ అనేకులకు వారిని ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను ఉండేటటువంటి స్థితిలో వారిని పెట్టినట్లుగా మనం చూస్తాం. ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనములో మనం ఈ మాటలు చూస్తాం. నీవు నా మాట వినునందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును అనే మాటలు. ఎందుకు ఎంతగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, ఎన్ని దీవెనకరమైనటువంటి వాగ్దానములను అబ్రహాము ఎలా పొందుకోగలిగాడు, దానికి ఈ వచనములో మనకు కనబడేటటువంటి ఒకే ఒక్క కారణము అబ్రహాము దేవుని మాట విన్నాడట. అబ్రహాము దేవుని మాట ఎంతలా విన్నాడంటే ఆయన చెప్పిన ప్రకారమే తప్ప తన సొంతంగా ఏదీ చేయలేదు. ఆ రీతిగా ప్రతిదీ కూడా దేవుడు చెప్పినట్లుగానే చేయటాన్ని బట్టి ఇలాంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితమును, ఉన్నతమైనటువంటి వాగ్దానములను తన సొంతం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజుకి మనం ప్రతిదినము కూడా దేవుని మాటలను మనం వింటున్నాం, చదువుతూ ఉన్నాం. కాబట్టి అలాంటి మాటలు మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనము కూడా అబ్రహాముకు వలె లోబడగలిగితే మన జీవితంలో కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. మనము కూడా దేవుని యొక్క గొప్ప వాగ్దానములను సొంతం చేసుకోగలం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ విశ్వాసి, నీ జీవితంలో దేవుని మాటను ఎలా వింటున్నావు? అబ్రహాం విషయంలో ఆయన మాట వినినందున దేవుడు అతన్ని ఆశీర్వదించాడంట. కాబట్టి మనము కూడా విని విడిచిపెట్టే వారముగా కాకుండా దాని ప్రకారముగా మనము చేయటం మొదలుపెట్టినప్పుడు దేవుడు నీ జీవితంలో పనిచేయటం చూస్తావు. ఆయన హస్తం నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించటం నువ్వు చూస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను అట్టి ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, మీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి ఆశీర్వాదకరమైన జీవితములుగా మలచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.